దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ 1000 రూపాయలని ఏకంగా 7,500 రూపాయలకు పెంచాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. దీనిపై పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే సిఫారసులు చేయగా కార్మిక సంఘాల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీ రేటును ఖరారు చేయడం, ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తర్వాత ఆ మొత్తాన్ని చందాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ వేగవంతం కావడం విశేషం. డిజిటల్ సేవలను మరింత చేరువ చేస్తూ ఈపీఎఫ్ఓ 3.0 ఫ్రేమ్వర్క్ కింద ఏటీఎంలు, యూపీఐ ద్వారా పీఎఫ్ నగదును విత్డ్రా చేసుకునే విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఆన్లైన్ పోర్టల్ సందర్శన లేదా యజమాని ఆమోదం కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా డెబిట్ కార్డు మాదిరిగానే ఏటీఎం నుంచి 50% వరకు నిల్వను డ్రా చేసుకోవచ్చు. ఇది అమలైతే అత్యవసర సమయాల్లో డబ్బు డ్రా చేసుకోవడం మరింత సులభం, వేగవంతం కానుంది. అలాగే యూపీఐ ద్వారా 75% వరకు నిల్వను తక్షణమే పొందే వీలుంటుంది. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రతి అకౌంట్లో కనీసం 25% నిల్వను తప్పనిసరిగా ఉంచాలనే నిబంధనను ఈపీఎఫ్ఓ కొత్తగా తీసుకువచ్చింది. ఈ సౌకర్యం ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లోని కార్మికులకు ఎంతో మేలు చేకూర్చనుంది. క్లెయిమ్స్ పరిష్కారంలో రికార్డులు సృష్టిస్తున్న ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 8.31 కోట్ల క్లెయిమ్స్ను క్లియర్ చేసింది. ఇంతకుముందు ఏడాది ఈ సంఖ్య 6.01 కోట్లుగా ఉంది. ఇందులో 5.51 కోట్లు అడ్వాన్స్ లేదా పాక్షిక విత్డ్రాయల్ క్లెయిమ్స్ కావడం గమనార్హం. ఇందులో సుమారు 71.11% అడ్వాన్స్ క్లెయిమ్స్ను కేవలం 3 రోజుల్లోనే ఆటో మోడ్లో పరిష్కరించడం విశేషం. అలాగే పాత లేదా నిలిచిపోయిన పీఎఫ్ ఖాతాలను ఆధార్ సాయంతో గుర్తించి యాక్టివేట్ చేసేందుకు ఈ ప్రాప్తి అనే సరికొత్త పోర్టల్ను కూడా ప్రారంభించారు. దీని ద్వారా 2014 కంటే ముందు ఉద్యోగాలు మారి పీఎఫ్ నెంబర్లు మర్చిపోయిన వారు తమ యూఏఎన్తో పాత బ్యాలెన్స్ను సులభంగా లింక్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక మార్పులన్నీ ఈపీఎఫ్ఓ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా మార్చడమే కాకుండా చందాదారులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి.